అయినా రంగనాయక సాగర్ అయినా మల్లన్న సాగర్ అయినా కొండపోచమ్మ సాగర్ అయినా బస్వాపూర్ అయినా వర్షపు నీటితో నిండేటి కావు ఇవి. దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్. ఇవి మోటార్లతోనే నింపాలి, వర్షపు నీటితో నిండవు. ఇది నింపి పెట్టుకుంటే వానకాలంకి ఏమైనా తక్కువ పడితే వానకాలంకు వనికి వస్తుంది, లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండుతుంది. పోయిన యాసంగిలో 5 లక్షల ఎకరాల పంట పండింది. మరి ఎందుకు ఆపుతున్నావు? అరే కండ్ల ముందు నీళ్లు సముద్రంలో వదలబట్టి ఏం గోసపెడతావు? రైతుల్ని ఎరువులు ఇయ్యక గోసపెడతావు, పంటల బీమా లేక గోసపెడతావు, వ్యవసాయ పనిముట్లు అంతకే అసలే ఇయ్యవు. ఆ ఉన్న నీళ్లను సముద్రం పాలు చేసుడేంది? ఇలా నువ్వు చేసే కష్టమేంది నాకు అర్థం కాదు. కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, కట్కొత్తుడే కదా. 42 లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది. సో 42 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. వరద ప్రవాహం ఉంది. మరి నీకు వచ్చిన కష్టమేంది? కట్కొత్తుడే కదా. నీకు కొత్త శాత కాకపోతే చెప్పు, వేలాది మంది రైతులను తీసుకుపోయి మేమే కట్కొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం. మర్యాదగా ఇస్తారా? రైతుల్ని తీసుకుపోయి మమ్మల్నే కట్కొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా? నీకు ఉన్న ఇబ్బంది ఏంది? నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, కట్కొత్త శాతం అయితే లేదా? ఎందుకు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెస్తలేవు? వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది. ఎందుకు నీళ్లు తెస్తలేవు? ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు? బిడ్డ నువ్వు గిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది. 10 ఏళ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు, పొద్దున 3 గంటలకు లైన్లు కట్టలేదు, చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, పాత రోజులు వచ్చినాయి, మళ్ళీ చెప్పులు లైన్లు పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు మీరు.